రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అనేది పూర్తిగా కుంటిపడింది. అధికార పార్టీ కేవలం మరోసారి అధికారాన్ని ఎట్లా చేజిక్కించుకోవాలనే ప్రయత్నమే కొనసాగిస్తుంది కానీ పీపుల్స్ మినిమం నీడ్స్ పైన కూడా ప్రభుత్వం ఫోకస్ చేయడం లేదు. ఎట్లా స్పందిస్తారండి దీనిపై? సార్ వీళ్ళు సంక్షేమం పేరుతో సంక్షోభాన్ని తీసుకొచ్చారు రాష్ట్ర యాంకర్ గా మీరు అనకూడదు. మీరు తెలుగుదేశం ప్రతినిధిలా మాట్లాడుతున్నారు. ఇలా అంటున్నారని అన్న తప్ప ఎట్లా కుంటుపడింది ఎట్లా స్పందిస్తారంటే అది కరెక్ట్ కాదు. నారాయణమూర్తి గారు మీరు కాదు నవరత్నాలకు చైర్మన్ గా పనిచేస్తున్నారు. నవరత్నాలకు చైర్మన్ గా పనిచేస్తున్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపొందిస్తుంది. ఒక్క ప్రశ్న మీరు వాళ్ళకి సంధించారా? కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపొందించేటటువంటి అంశంలో రాష్ట్రం పాత్ర ఏంటి? మీరు ఏ అంశాలు ఇస్తున్నారు? మీరు రాజకీయాలు చేస్తున్నారు, రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి గురించి ఎలా ఆలోచిస్తుంది? మీకు మళ్ళీ అధికారాన్ని ఎట్లా చేయించుకోవాలని ఉన్నది. మీరు కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి బడ్జెట్ ముసాయిదాలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో తెలుసా? మీరు వాళ్ళకు ఉన్నటువంటి అంశాలను మీరు ఏమన్నా ప్రతిపాదించారా? పెండింగ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారా? ఏదైనా ఒక్క ప్రపోజల్ ఇచ్చారా? అసలు ఆర్థిక మంత్రి ఎక్కడున్నారు? అక్కడ బడ్జెట్ ముసాయిదా పూర్తిగా పూర్తయింది. ఏంటి మీరు రాజకీయాలు మాట్లాడేందుకు వేదిక కాదు. రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు, ప్రజా సమస్యలు మాట్లాడే వేదిక. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాం, ప్రజల తరఫున మాట్లాడుతున్నాం. ప్రజల నుండి ప్రశ్నించే హక్కు మాకుంది. మేము మాట్లాడతాం. ఇట్లనే ప్రజల గురించి ప్రశ్నిస్తున్నాం. ప్రజా వేదిక ఇది. ప్రజల గురించి ప్రశ్నిస్తున్నాం. మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎక్కడున్నారండి? రాజకీయాలే చేస్తున్నారు. అభివృద్ధి మర్చిపోయింది. అభివృద్ధి మర్చిపోయి మీరు బటన్లు నొక్కే కార్యక్రమమే ఉంది. మర్చిపోయారు. మీరు రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు కాంప్రమైజ్ అయ్యారు. భారతీయ జనతా పార్టీకి దాసోహం చేస్తున్నారు. నేను అడిగినారు చంద్రబాబు నాయుడు తొత్తువా మోడరేటర్? ఎవరండి చంద్రబాబు నాయుడు? ఎవరండి చంద్రబాబు నాయుడు గారు? ఇది ప్రజల సమస్య వేదిక. ప్రైమ్ లైన్ అంటే ప్రజా సమస్యల వేదిక. ఇక్కడ ప్రజల గురించే మాట్లాడతాం. మీరు కంపల్సరిగా ఆన్సర్ చెప్పాలి. మీరు కంపల్సరిగా ఆన్సర్ చెప్పాలి. వేరే సోర్స్ లేదు. మీరు ప్రజలకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చారు. నో, యు షుడ్ నాట్ స్పీక్ లైక్ దిస్. యు షుడ్ నాట్ స్పీక్ లైక్ దిస్. ప్రశ్నిస్తే తెలుగుదేశం అంటారా? ప్రశ్నిస్తే ప్రజలు అంటారా? ప్రజల వేదిక. ఎలా ఉంది పరిస్థితి? నీ వ్యూ ఏంటి అని అడుగు. డెవలప్మెంట్ జరగలేదు. మీరు నవరత్నాలు అంటున్నారు కదా, మీరు రండి ఓపెన్ డిబేట్. కాదండి, మీరు నవరత్నాలు అంటున్నారు కదా, ఓపెన్ డిబేట్ రండి. ఓపెన్ డిబేట్ రండి. శ్వేతపత్రం మేము అడిగే 100 ప్రశ్నలకు ఒక్క జవాబు చెప్పండి. మీరేం మాట్లాడుతున్నారండి? ప్రజా సంక్షేమం గురించి మీరు మర్చిపోయారు పూర్తిగా. శాంతి ప్రసాద్ గారు ప్లీజ్. శాంతి ప్రసాద్ గారు మోడరేటర్. శాంతి ప్రసాద్ గారు ప్లీజ్ డోంట్ డైవర్ట్. యువర్ మోడరేటర్. నో నో, కంట్రోల్. నేను ప్రజల తరపున ప్రశ్నించే హక్కు నాకుందండి. నారాయణమూర్తి గారు, ప్రజల తరపున ప్రశ్నించే హక్కు నాకుంది. ఎల్లో మీడియాలో చేసుకుని ప్రశ్నించి బయటకు వచ్చి ప్రశ్నించాలి. మీడియాలో సార్ మిమ్మల్ని పాటించాలి. నారాయణమూర్తి గారు, వైఎస్ఆర్సీపీ అంటే మాకు వ్యతిరేకత లేదు. తెలుగుదేశం పార్టీ అంటే వ్యతిరేకత లేదు. మేము ప్రజల తరఫున నిలబడి మాట్లాడుతున్నాం. యూ హావ్ టు అండర్స్టాండ్. శాంతి ప్రసాద్ గారు ప్లీజ్. శాంతి ప్రసాద్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఇప్పుడు డిబేట్ నారాయణమూర్తి గారు ప్లీజ్. అంటారు. అందులో ఈశ్వరుడు ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి వాగుడేంటి? సార్ వ్యక్తిగతంగా మాట్లాడకండి ప్లీజ్. ఏ ఛానల్ గురించి ఏ వ్యక్తి గురించి మాట్లాడదలుచుకోలేదు ప్లీజ్. నువ్వు ఆయన గురించి కదా మాట్లాడాల్సిందే. నువ్వు వెళ్ళి నీ ఈశ్వరుడు ఒక సన్యాసి ఉన్నాడు. మీ శాంతి ప్రసాద్ గారు ప్లీజ్. పరిగమానం ఛానల్ శాంతి ప్రసాద్ గారు ప్లీజ్.